హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తేనే ఈ సృష్టి కొనసాగుతుంది. అలాంటి సృష్టి కొనసాగడానికి పవిత్రంగా చేసే ఆ కార్యాన్ని కొందరు స్త్రీలు మరియు పురుషులు అపవిత్రం చేసి చెడుదారుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ వీడియోలో స్త్రీ ప్రవర్తన గురించి చెప్పడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు మిత్రులారా, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై మీ పిల్లలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలు అనుకుంటే దేన్నైనా ఎలాగైనా సాధిస్తారు అనడానికి ఈ వీడియో ఉదాహరణ. అలాగే తనకు కోరిక కలిగినప్పుడు ఇలాంటి స్త్రీలు ఎలాంటి మొహమాటం లేకుండా పురుషులను అడిగి మరీ తన కోరికను తీర్చుకుంటారట. తనకు సంభోగం కావాలని అనిపించినప్పుడు పురుషులను ఇలాగే అడుగుతుందట. ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుడిని శృంగారానికి ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలు చూపిస్తూ ఉంటుంది. పరాయి పురుషునితో సంభోగాన్ని కోరుకునే స్త్రీలు చాలా వరకు తనలోని కోరికను తెలియజేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారట. చీర కొంగు జారకపోయినా కూడా మాటిమాటికి కొంగు సదురుకోవడం, అవసరం లేకుండా కూడా పలకరించుకోవడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, తను ఇష్టపడ్డ వ్యక్తి చూడకపోయినా తనను చూసేలా చేయడం, ఇలాంటి కొన్ని సంకేతాలు తెలియజేస్తూ ఉంటారట. స్త్రీ పురుషుడిని కోరుకుంటుందని ఆమె కళ్ళను చూసి కనిపెట్టవచ్చు. కళ్ళల్లో ఒక రకమైన మత్తు కనిపిస్తుంది. మామూలుగా చూసేవాళ్ళు అలాంటి చూపు చూడలేరు. కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే ఆ చూపుతో చూడగలదు. నీతో మాట్లాడుతూ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటుందంటే ఆమెకు మీపై కోరిక ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీ తన ఇంట్లో ఎవ్వరూ లేరన్న విషయాన్ని మీకు తెలిసేలా పక్కవారితో గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి. మీరు అడగకపోయినా కూడా మా ఇంట్లో ఎవ్వరూ లేరు, రావడానికి చాలా టైం పడుతుంది అని నీకు తెలియడానికి ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తుంది. అలాగే మెడ భాగాలను, నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి సంకేతాల ద్వారా వారికి సంభోగం కావాలని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సంకేతాలను చాలామంది పురుషులు పట్టించుకోరు. ఎందుకంటే పురుషులలో ఆ స్త్రీ మీద కోరిక ఉన్నా కూడా సమాజానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఒక స్త్రీ పురుషుడిని కోరుకుంది అంటే తన కోరికను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎంతకైనా ధైర్యం చేస్తుంది. దాని తర్వాత జరిగే పర్యవసనాల గురించి అస్సలు పట్టించుకోదు. కానీ పురుషుడు అలాంటి ధైర్యం చేయలేడు. ఎందుకంటే వారి మధ్య గల అక్రమ సంబంధం గురించి ఒకవేళ బయటపడితే సమాజం స్త్రీలకే అనుకూలంగా మాట్లాడుతుందే తప్ప పురుషుడికి అనుకూలంగా ఉండదు. అందుకనే అక్రమ సంబంధాలకు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. వీటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఆ స్త్రీ మీద మీకు కూడా కోరిక ఉన్నట్లయితే నలుగురి దృష్టిలో పడకుండా, సమాజం ముందు అల్లరిపాలు కాకుండా, గుట్టు చప్పుడుగా ఒకసారి తన కోరికను తీర్చి మళ్ళీ వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. తప్పు బయటపడ్డ రోజు ఆ నింద మాత్రం ఇద్దరికీ వర్తిస్తుంది. ఆ నిందను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకపోవడమే చాలా ఉత్తమం. మీకు ఒకవేళ ఎవరైనా అబ్బాయి నచ్చితే వారిని ఒప్పించి వివాహం చేసుకోండి. అప్పుడు అతనితో మీ కోరికలను తీర్చుకోండి. అంతేకాని చట్ట వ్యతిరేకంగా చేసే ఇలాంటి శిక్ష మాత్రం తప్పదు. మిత్రులారా, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.